సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ ప్రజావంచన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరికని బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్ష చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక శాంతియుతంగా నిరసన దీక్ష చేపడితే అరెస్టు చేయడం సరికాదని కాంగ్రెస్ నిర్ణయాలపై పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. అనకాపల్లి జిల్లా ఊడేరు జంక్షన్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 3 నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా అరెస్టు చేసిన ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. కూటమి నాయకులు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు గాలికి వదిలి ప్రజలను మోసం చేస్తారన్నారు. మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదుర ఇక పొలిటికల్ డైవర్షన్ తో కూటమి పాలన సాగుతుందంటూ విమర్శించారు. ఇచ్చిన హామీలని నెరవేర్చాలంటే 120 లక్షల కోట్లు అవసరమవుతుందన్నారు. అవి తీర్చలేకే జగన్పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలు చేయడమే కూటమి నాయకుల పని అంటూ ఎద్దేవా చేశారు. తమ గొర్రెలు నదిలో చిక్కుకుపోవడంతో 100కు సమాచారం ఇచ్చిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్లలో జరిగింది. చిత్రావతి నది వద్దకు తమ సిబ్బందికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహకారంతో గొర్రెలను ఒడ్డుకు చేర్చారు. ఇక అధికారుల తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు కాపరులు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్, ఇస్కాన్, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కరోనా సమయంలో బంగ్లాదేశ్ ఆర్థికంగా, వైద్యపరంగా ఇబ్బంది పడుతుంటే ఇస్కాన్ ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. అలాంటి ఇస్కాన్ దేవాలయాలను ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఇక బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో జగన్ ను కలిశారు. పులిసాగర్ రాజమహేంద్రవరంలో పోలీసులు తనపై వ్యవహరించిన తీరును జగన్ కు వివరించారు. పులిసాగర్ కు వైసీపీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు జగన్. ఇక ఘటనపై ఎన్హెచ్ఆర్సీ కమిషన్, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. పల్నాడు జిల్లా కారంపూడిలో వీరారాధన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజైన కల్లిపాడు ఉత్సవాల కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, మాచర్ల ఎమ్మెల్యే జూలకడ్డి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లా ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. యూఎస్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఇక ప్రపంచంలోని హిందువులందరూ ఒకటై బంగ్లాదేశ్ పై ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి బొమ్మల తయారీని పరిశీలించారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఇక కళాకారులతో మమేకమై తయారీ వివరాలు, ఇబ్బందులపై ఆరా తీశారు. పుణికి చెక్క లభ్యత, చెట్ల పెంపకం గురించి సంబంధిత శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న బాధితులకు ఎకరాకు బహిరంగ మార్కెట్ రేటుపై 3 రెట్లు పెంచి నష్టపరిహారాన్ని ఇవ్వాలని గజ్వేల్ ఆర్టీఓకు వినతి పత్రాన్ని అందజేశారు బాధితులు. కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని తెలిపారు. ఇక తమ భూములు కోల్పోయిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న భూమి విలువ మరింత పెరుగుతుందని, అందుకే తమకు 3 రెట్లు పెంచి ఇవ్వాలని, లేదంటే అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మరో జిల్లా అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏడుగా పనిచేస్తున్న శ్రీనివాస్ 7,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఇక వెంకటి అనే యువకుడు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే లైసెన్స్ మంజూరు కావాలంటే లంచం డిమాండ్ చేశాడు.